10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య పటిష్టమైన సుసంపన్నమైన బంధాన్ని ఏర్పరచడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం వెంకటగిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగింది. ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. పండగ వాతావరణంలో జరిగిన ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత పాఠశాల నివేదికను ప్రసంగించారు. ముందుగా ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విద్యార్థి తల్లిదండ్రులతో విద్యార్థులు ఎలా చదువుతున్నారు, విద్యార్థులకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అందులో గెలిచిన వారికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీద బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేయడానికి ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ఆత్మీయ సమావేశాల ద్వారా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల విద్యకు సంబంధించి దగ్గర సంబంధాలు ఏర్పడతాయని, విద్యలో పిల్లలు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో తెలుసుకోవచ్చన్న ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్, ఏడీ నాగార్జున సాగర్, ఎంఈఓ వెంకటేశ్వరలు, సిడిపిఓ సంషాద్ బేగం, సిఐ ఏవి రమణ, ఎస్ఐజి సుబ్బారావు, రాజేశ్వరరావు, కేవికే ప్రసాద్, అవ్వరు సత్యనారాయణ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అమ్మ మీరు కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు లేవు కాబట్టి సంరక్షించి అలా
అధ్యక్షత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కేవీకే ఎస్ఐ గారిని కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సతీష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. 9th క్లాస్ 9th to 10th వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా తేలిపోయింది. 10th లో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది, తర్వాత బీటెక్ వెళ్తుంది, ఆ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత చదివిస్తారా, హోంవర్క్ చూస్తారా, ఏమి ఇచ్చిండారు, హోంవర్క్ చేసిందా లేదా చూస్తారా? ఏమ్మా బాగా చదువుతుంది. నువ్వు చెప్పకుండా కొంచెం చదువుతుందా, చెప్తే చదువుతుందా? హోంవర్క్ అంతా అప్పుడప్పుడు రాస్తుంది. చేస్తున్నాం. మామూలుగా ప్రైవేట్లో ఏంది, ఇంటర్మీడియట్ అయినా ఉంటారు, వాళ్ళ జీతాలు తక్కువ ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అర్థమైందా? షో చేస్తారు ప్రైవేట్లో, ఇక్కడ షో చేయరు, మీరు క్వాలిటీగా చెప్తారు. కాబట్టి మీరు ప్రభుత్వ స్కూల్లోనే చదివించండి నా అడ్వైజ్. అర్థమైందా? ఇప్పుడు మన కోటేశ్వరం డాక్టర్ ఏంటంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ కదా, సిడిపిఓ అందరూ ఇక్కడే. పాప చెప్తుంది ప్రైవేట్ స్కూల్ నుంచే ఇక్కడికి వచ్చాను. స్టడీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మేడమ్స్ అందరూ చాలా బాగా చెప్తున్నారు. మేమే క్వశ్చన్స్ కూడా ఇంకా చాలా బాగా చెప్తున్నారు. వాణిశ్రీ మేడం, హెచ్ఎం మేడం కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. మాకు ఏ డాన్స్ వేయాలన్నా చాలా మేడం, హెచ్ఎం మేడం అయితే చెప్పలే. చూపిస్తావు, మేము చూపిస్తావు రాసి, నువ్వు చూపిస్తావా? మేము అడుగుతుందా? నిజం చెప్పు, మేము అడుగుతుందా? ఏమన్నాలే, నిజంగా అడుగుతుందా? ఓకే, సార్ చదివింది 6th నుంచి ఇక్కడ చెప్పించేస్తాను సార్. కోచింగ్ బాగుంది సార్. బాగుందా? మా మధ్యాహ్నం భోజనం ఎట్టుంది? మధ్యాహ్నం భోజనం ఏమేమి పెడుతున్నారు? చిక్కీ, ఎగ్, రాయి జావా, మిడ్ డే మీల్స్ బాగా పెట్టారు సార్. డైలీ ఎగ్ ఏమన్నా డైలీ ఎగ్ సాటర్డే ఒకటే సార్. సాడే స్కూల్ కూడా ఉంది కదా, బెల్లం పొంగల్. ఇప్పుడు మీకు క్వాలిటీగా వస్తున్నాయి లేదా సరుకులు? గతంలో రాలా, అంతే కదా? అది చంద్రబాబు నాయుడు పరిపాలనకి వేరే వాళ్ళ పరిపాలనకి డిఫరెన్స్. వాళ్ళు అవి ఇచ్చేదానికి కూడా ఒప్పులా, వాళ్ళు దోచుకునేదానికి బాగుంటుంది, కానీ పిల్లలకి భోజనం పెట్టేదాన్ని కూడా తప్పు చేశారు. ఈరోజు అలా లేదు. క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, పిల్లలు బాగా స్ట్రెంత్ అవ్వాలి, ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారు అనే కాన్సెప్ట్ చంద్రబాబు గాని లోకేష్ బాబు గాని. అర్థమైందా? పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగు
మెరుగుపరచటంలో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. థ్యాంక్ యూ. మేడం జరగండి. మా పిల్లలందరూ దూరం ఉండండి మా దయచేసి. మ్యూజికల్ చైర్స్ లో విన్నర్స్ అలాగే రాజేంద్ర గారు, ఫస్ట్ రాజేంద్ర, సెకండ్ సుబ్బారావు తీసుకున్నారు. అలాగే సుబ్బారావు గారు, బాబు వీరు షార్ట్ పుట్ లో పాల్గొని బహుమతులను అందుకున్నారు. వీరందరికీ ఈ కార్యక్రమానికి కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు అందరి కడుపులు నింపుతూ ఆకలిని తీరుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు గొప్ప అన్నదాతగా చెప్పాలి. అలాంటి అన్నదాతని మనం ఇంతమంది
చూసి ఉండమని చెప్పాలి. అలాగే రైతు బాంధవులు, అపర భగీరథులు, మెట్ట ప్రాంతాలకి నీరిచ్చి రైతులను ఎంతో కాపాడినటువంటి మన ఎమ్మెల్యే గారు కల్మషం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మా పాఠశాలకి రావడం, మన పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ అందరితో మాట్లాడడానికి ఈరోజు విచ్చేయడం మనకెంతో కూడా ఆనందకరమైన విషయం. వారికి మా పాఠశాల తరఫున స్వాగతం తెలుపుతున్నాను. అలాగే మీ ముందు నేను సమర్పిస్తున్నాను. మా పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. ప్రతి సెక్షన్కి, ప్రతి క్లాస్కి కూడా 4 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 34 రూములు మా పాఠశాలలో ఉన్నాయి అన్నిటికీ కలిపి. మొత్తం మా పాఠశాలలో విద్యార్థులు 967 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వికలాంగులు 12 మంది ఉన్నారు. దివ్యాంగులు 12 మంది పిల్లలు చదువుతున్నారు. అలాగే క్రానికల్ డిసీజెస్, ఇక షుగర్ పేషెంట్స్, అలాంటి విద్యార్థుల్ని కూడా మేము ఆత్మీయంగా మా బడిలో చేర్చుకొని అందరి విద్యార్థులతో వాళ్ళకు అనుకూలమైన విద్యని మా పాఠశాలలో మేము అందిస్తూ ఉన్నాము. ఇంకా మాకు 10th క్లాస్లో 87% రిజల్ట్ వచ్చింది. అందులో తెలుగులో 90%, ఇంగ్లీష్లో తెలుగులో 99%, ఇంగ్లీష్లో 98%, మ్యాథ్స్లో 95%, బయాలజీలో 89%, ఫిజికల్ సైన్స్లో 89%, సోషల్లో 90% వచ్చి మా పాఠశాలలో మొత్తం 87% వచ్చింది. మా పాఠశాలలో 500 మార్కులకి పైగా 15 మంది విద్యార్థులు సాధించడం మాకెంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అలాగే మా పాఠశాల ఫస్ట్గా 600కి 577 మార్కులు సాధించి మొదటిగా నిలవడం జరిగింది. ఇక మా పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ల్యాబొరేటరీ కాకుండా లైబ్రరీ కూడా ఉంది. లైబ్రరీలో 2150 పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒక రూమ్ ఉంది, అందులో చదువుకునే ఫెసిలిటీస్ కూడా మా పాఠశాలలో ఉన్నాయి. ఇంకా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పాఠశాలలో రోజుకొక మెనూ తోటి మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా యూనిఫామ్స్, డైరీ, ఇంకా వాళ్ళకి బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా విద్యార్థులకి అందజేయడం జరుగుతున్నది. ఇక ఆటలకు సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ఉంది. విద్యార్థులకి మా పాఠశాలలో అన్ని రకాలైన కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పేరెంట్స్కి కూడా మేము వాళ్ళకి ఫన్ గేమ్స్ కొన్ని నిర్వహించడం జరిగింది. అందులో కూడా పేరెంట్స్ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున తల్లిదండ్రులతోనూ, పిల్లలతోనూ, టీచర్లతోనూ కలిపి ఒక సమావేశాన్ని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్గా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈ విధంగా ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చాలా విషయాలు టీచర్సు అట్లాగే తల్లిదండ్రులు షేర్ చేసుకునేదానికి ఎంతో అవకాశం ఉంటుందన్నమాట. పిల్లలు కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు మీ పిల్లలు అనే విషయాల్ని ఎప్పటికప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడడం, అట్లాగే టీచర్స్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాగోగుల గురించి మీకు చెప్పడం, ఈ రెండు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకున్నప్పుడే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇందాకే చెప్తున్నారు మేడం గారు, అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పి. అంటే ఏదైనా మన ఇంట్లో ఏదైనా పని ఉన్నా లేకపోతే ఎక్కడికైనా ఊరికి పోవాలన్నా వచ్చి మా పాపకు బాగలేదు సార్ అని చెప్పేసి సెలవు పెట్టేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక డిసిప్లైన్ అనేది ఉంటే ఖచ్చితంగా మన పాపని స్కూల్కి పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచే డిసిప్లైన్ అలవాటు చేయాలి. మనమే ఇంట్లోనే ఏదో ఒకటి చెప్పి వచ్చేయమ్మా లేకపోతే అదమ్మా ఇదమ్మా అంటూ ఉంటే వాళ్ళు ఇంకా కూడా ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు డిసిప్లైన్ నేర్పించాలి ఇంట్లోనే. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఎంతో ఆప్యాయతగా చూసుకుంటే
ఇప్పుడు మీరు బాగలేదని తీసుకుపోతున్నారు, అదే బాగలేకపోయినా మీ పాపను మేము మీకన్నా బాగా చూసుకుంటామనే ఒక భరోసా ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఇస్తారో మీరు కూడా ధైర్యంగా మన పాపని అక్కడికి పంపించినా కూడా ఏం కాదు అనేటువంటి ఒక ధైర్యంతో మీరు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఈ సమావేశం. ఎందుకంటే విద్యా వ్యవస్థని మంచి మార్గంలో నడిపించుకుపోయి విద్యను డెవలప్ చేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం దేశంలో ఉండే రాష్ట్రాలతో పోటీ పడుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, చదువుతోనే విజయాలు సాధించాలా అనే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అయితే, ఆయనకి వెన్నుండి ఎన్నో శాఖలుండి కూడా విద్యాశాఖ కావాలని లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా విద్యాశాఖ తీసుకుని మన రాష్ట్రాన్ని విద్యతోనే అభివృద్ధి చేయాలా అనే దాంట్లో ఆయన కూడా విద్యాశాఖ మంత్రి ఎవరంటే మన లోకేష్ గారే. ఈరోజు మన కురుగొండ రామకృష్ణ గారు మీకు అందరూ తెలుసు, 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు ప్రత్యక్షంగా. అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు రన్నింగ్ మళ్ళా 1 సంవత్సరం 6 నెలలుగా మళ్ళా ఎమ్మెల్యేగా. ఆయన మొట్టమొదట రాజకీయంలో రాకముందు ఆయన ఒక ట్రస్ట్ పెట్టాడు, కురుగొండ రామకృష్ణ ట్రస్ట్ అని. ఆయన మొట్టమొదటి ట్రస్ట్లో మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటంటే డక్కిల్లో ఈ పిల్లలకి బట్టలు ఇవ్వటం, పుస్తకాలు ఇవ్వటం, పెన్సిల్ ఇవ్వటం. సార్ గుర్తుందో లేదు కానీ నాకైతే ఫస్ట్ ప్రోగ్రామ్ మీద అదే సార్. మీరు ఫస్ట్ ట్రస్ట్ పెట్టినప్పుడు 2000లో సార్ మొట్టమొదటి చేసిన సేవా కార్యక్రమం ఏంటంటే పిల్లలకి చదువుకునేదానికి వసతి కల్పించటం. అటువంటి వసతి కల్పించిన వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు చాలా మంచిగా చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనందరికీ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తెలిసే ఉంటుంది. పిల్లలు తెలుసా మీకు అందరికీ? అబ్దుల్ కలాం గారు తెలుసా? ఆయన ఇదే విధంగా మీలాగే రామేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఆయన చదివి ఆయన ఐఐటి మద్రాసులో చేరాడు. చేరి ఏరోనాటికల్ ఇంజనీర్ చేస్తూ విమానాన్ని నడపాలా ఆయన కోరిక, ఆయన డ్రీమ్. పైలట్ కావాలనుకున్నాడు. 9 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో 8 మంది సెలెక్ట్ అయ్యి ఇతను రిజెక్ట్ అయినాడు మన అబ్దుల్ కలాం గారు. అంత పెద్ద మేధావి రిజెక్ట్ అయినాడు. రిజెక్ట్ అయినాను బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ఆయన వెంటనే ఏం చేశాడు, అదే ఐఐటి ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో శాస్త్రజ్ఞ విభాగంలో చేరాడు. చేరి మన దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చే మిసైల్స్ని, రాకెట్లని, ఏదైతే రాకెట్ విమానం వెళ్ళాలనుకున్నాడో అటువంటి విమానాలే తయారు చేసే స్థాయికి ఎదిగాడు ఆయన. ఇది పిల్లలంతా గుర్తుపెట్టుకోవాలా. మనం ఒక దాంట్లో ఫెయిల్ అయినామంటే ఇంకొక దాంట్లో పాస్ అవుతామని మనం గట్టి నమ్మకంతో ప్రయత్నించాలా. ఒక సంస్థలో ఒక ఊర్లో ఒక యజమాని ఉన్నాడు. ఆయన 2 ఉద్యోగాలు ఇచ్చాడు, చెట్లు నరకమని. ఒక వ్యక్తికి గొడ్డలు ఇచ్చాడు, ఇంకో వ్యక్తికి అదే గొడ్డలు ఇచ్చాడు, నరకమని చెప్పాడు. రోజుకు 30 నరికాడు మొదటి రోజు. రెండో రోజు మొదటి వ్యక్తి 30 నరికాడు, రెండో వ్యక్తి 20 నరికాడు. మూడో రోజు అదే పనికి మొదటి వ్యక్తి 30 చేశాడు, మూడో వ్యక్తి 10 నరికాడు. డిఫరెన్స్ ఏంటని యజమాని పిలిచి అడిగితే, మొదటి వ్యక్తి ఎవరైతే 30 నరికాడో అతని గొడ్డలని ప్రతి చెట్టుకి ప్రతిరోజు సానబెట్టి నరికాడు కాబట్టి అతను గోల్ సాధించగలిగాడు. ఈ రెండో వ్యక్తి అతను ఏ గొడ్డలు ఆ రోజు ఇచ్చారో అదే గొడ్డలతో నరకుతున్నాడు కాబట్టి అతను తగ్గుతా వచ్చాయి. కాబట్టి స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి మీరంతా. మనకు కూడా దేవుడు ఇచ్చాడు, 1 శరీరము, 2 మెదడు. రెండింటిని ఏం చేయాలి, మనము సానబెట్టాలా.
స్నానం పెట్టాలంటే ఏం చేయాలమ్మా? మన దగ్గర ఉంటే మన తల్లిదండ్రులు ఇచ్చే ఫోన్లు తీసుకొని వీడియో గేమ్లు అవి ఇవి ఆడతారా? ఏమన్నా ఆడతారా బాబులు? అవి ఆడితే ఉండే మైండ్ పోతుంది. అవి ఆడకూడదు. మన పీటీ మాస్టర్ చెప్పారు ఇప్పుడే, ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేసే గేమ్స్, వ్యాయామాలు, ఎక్సర్సైజు, యోగా ఇటువంటివి మన శరీరానికి అలవర్చుకొని పిల్లల్ని షార్ప్నెస్ గా తయారు చేయాలనేది లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎంతో సంతోషంగా ఉంది పిల్లలందరితోటి ఇవాళ నేను ఇక్కడ ఉండడము. మొట్టమొదట చెప్పారు నా గురించి. మరొక్కసారి నేను డాక్టర్ కోటేశ్వరి, ఈ వెంకటగిరిలోనే పుట్టి పెరిగిన, చదువు అంతా కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడే చదివాను. తిరుపతి ఎంబీబీఎస్ అండ్ డీజీఓ చేశాను. మరి అప్పటికి ఇప్పటికీ స్కూల్ చాలా మారింది. ఒకటి గమనించాను, మాకు చాలా విశాలంగా మేము ఆడుకోవడానికి స్థలం ఉండేది. ఇప్పుడు అంతా రూమ్స్ ఎక్స్పాండ్ అయినట్టున్నాయి, స్థలం బాగా తగ్గినట్టుంది. చాలా సంతోషం అండి. ఈరోజు మరి మేమేదో పెద్ద ఎక్కువగా అని కాదు, ఎంతోమంది ఇక్కడి నుంచి మరి ఇలాగే డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎంతమంది ఇక్కడి నుంచి వచ్చుంటారో చెప్పలేము. నేను దగ్గర 50 ఏళ్ళు అయింటుంది ఈ స్కూల్లో వదిలి. అలాగే మా కుటుంబం నుంచి మా అక్కయ్య గారు కూడా ఇక్కడే చదివారు. ఆమె కూడా గైనకాలజిస్టే, మా చెల్లెలు ఇట్లా. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో ఇదే స్కూలు. ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక కమింగ్ టు అంటే మన పిల్లలకి మేము చెప్పే మంచి విషయాలు చెప్పే అంత అవసరమైతే ఉండదు. మీ గురువులు మీకు ప్రతిరోజు మాకన్నా ఎక్కువ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. మంచి అలవాట్లు ఉండాలి, మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తారు. అని చెప్పేసి అక్కడే ఆ ఇంటి ముందే వాడిని పిలిచి 4 దెబ్బలు అంటే దండించేవాళ్ళు. అలాగే స్కూల్లో కూడా పిల్లవాడు భయంతోనో ఏదన్నా మనం భయపెడితేనే, కొద్దిపాటి భయం ఉంటేనే అతనికి చెడు అలవాట్లు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే చదువులో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. మీరు అందరూ కూడా పేరెంట్స్కే చెప్పేది నేను, ఎందుకంటే ఇప్పుడు అమితమైనటువంటి గారాబం ఉంది ఇప్పుడు పేరెంట్స్కి. చిన్న పిల్లవాడికి అసలు మా అప్పుడు బుక్స్ అనేది మేమే మోసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు అంటే పిల్లవాడి బ్యాగ్ మొత్తం వీళ్ళే మోసుకొని స్కూల్కి తీసుకొచ్చేసి స్కూల్లో దించేసి అక్కడ కూర్చోబెట్టేసి అక్కడ బ్యాగ్ పెట్టేస్తారు. మళ్ళీ స్కూల్ అయిపోయాక మళ్ళీ బ్యాగ్ మోసుకొని వీళ్ళే మళ్ళీ బ్యాగ్ మోసుకొని ఇంటికి వెళ్తా ఉంటారు. పిల్లలకి అతి గారాబం అనేది చేస్తాం వల్ల పిల్లలు అనేది అదుపు తప్పుతా ఉన్నారు. స్కూల్లో టీచర్ ఏదన్నా దండించాలంటే ఒకప్పుడు మమ్మల్ని ఒక పాఠం చెప్పినప్పుడు ఆ పాఠాన్ని మనము మరుసటి రోజుకి అది చేయకపోతే కంపల్సరీ దండించేవాళ్ళు. అప్పుడు కొంచెం భయంతోని, ఆ దండనతోని ఆటోమేటిక్గా భయంతో కూర్చొని చదివి రేపు ఉదయానికి ఆ హోంవర్క్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు దండించాలంటే టీచర్స్ భయపడుతున్నారు. ఏదన్నా దండించామంటే పేరెంట్స్ వచ్చేస్తున్నారు. అసలు స్కూల్ మీదకి వచ్చేసేసి అసలు టీచర్స్ని మీరేం మనుషులు, ఈ విధంగా కొట్టారు, ఆ విధంగా కొట్టారు, మా పిల్లవాడు చెయ్యింది, ఈ వాదలు పడ్డాయి, ఏమనుకుంటున్నారు మీరు, మీకు పిల్లలు ఉన్నారా లేదా, ఆ విధమైనటువంటి ఆవేశంతో ఆ టీచర్స్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అవసరం వస్తే పోలీసు కేసులు పెట్టేదాకా కూడా వెళ్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి కోసం ఇదంతా కూడా మీ పిల్లవాడిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలి అని. ఊరకే అందరినీ కొట్టరు టీచర్లు, ఊరకే అందరినీ భయపెట్టరు, ఇబ్బంది పెట్టరు. మంచిగా చదివేటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎవరైతే సరిగా చదవరో, ఎవరైతే సరైనటువంటి మార్గంలో పోరో, చెడు మార్గంలో పోయేటువంటి వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళు తీసుకునేటువంటి చర్యలకి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం మీరు ఇవ్వకపోవడం వల్ల, ప్లస్ మీరు కూడా ఆ కేర్ తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో చాలా మంది పిల్లలు చెడుదారి పడతా ఉన్నారు. రకరకాల వ్యసనాలకు గురవుతా ఉన్నారు. మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కూడా కావచ్చు. మా దగ్గర చాలా కేసులు వస్తూ ఉంటాయి. 27 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. కేసులన్నీ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ కేసులన్నీ కూడా రెగ్యులర్గా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడైతే
సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారు చిన్న పిల్లలకి. ఇప్పుడు నాకు తెలిసి పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈ సెల్ ఫోన్లు ఇవ్వటం వల్ల ఎంత అనర్థాలు అనేది మీకు అర్థం కావట్లేదు. మేము చూస్తుంటాం రెగ్యులర్గా కేసులు, చాలా కేసులు చూస్తుంటాం. వీళ్ళు సెల్ ఫోన్లు వాడుతూ ఉండి రకరకాలైనటువంటి సోషల్ మీడియా దాంట్లో ఫేస్బుక్లు కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు తెలీదు, మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయరు. సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఏం చేస్తున్నారే అంటే నేను అందులో నెట్లో చూసుకొని క్లాస్ చదువుతున్నానంటే మీరు నమ్మేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు అందులో నుంచి రకరకాల తప్పుదారి పట్టేస్తూ ఉంటారు. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, కేసులు అవుతా ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు చిన్నపిల్లల వయసులోనే. సమావేశాన్ని ముఖ్యంగా నిర్వహించడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు పిల్లల గురించి తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. టీచర్లతో మీరు వచ్చినప్పుడు ఒక్కసారి మీ పిల్లలు ఎలా చదువుతున్నారో ఒక్కసారి అడిగి తెలుసుకుంటే చిన్న చిన్న మిస్టేక్లు కానీ వాళ్ళ సమస్యలు కానీ ఏ సబ్జెక్టులు వెనకబడి ఉన్నారో తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యక్షంగా నేను రెండు మా పిల్లలు ఇద్దరి గురించి 2 సబ్జెక్టులు తెలుసుకున్నాను. చిన్న పాప సరైన టైంకి రాదని ఒక మేడం గారు చెప్పారు. పెద్ద పాప తెలుగులో ఒత్తులు సరిగ్గా రావట్లేదు, తప్పులు పోతున్నాయి సార్ అని చెప్పారు. ఇలాంటివి కూడా మీరు కూడా తెలుసుకొని వాళ్ళని ఇంకా ట్యూషన్కి లేదా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి మంచి చదువు చదివించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమావేశాలు ఖచ్చితంగా మీరు హాజరు అవ్వాలి. కొంత సమయాన్ని మీరు వెచ్చించి హాజరై మీ పిల్లల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి, నేర్పించాలి. స్కూల్లో ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ చాలామంది అడుగుతుంటే మా అమ్మ కోయిట్లో ఉంది, మా అమ్మమ్మ ఉంది, మా అమ్మ కోయిట్లో ఉంది, మా నాయనమ్మ ఉంది, ఇదే చెప్తున్నారు. ఆ ముసలి వాళ్ళు ఏమీ చెప్పలేరు. వీళ్ళు పక్కదారి పట్టేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని విద్యార్థులు ఏమిటో చెప్తున్నా, టీచర్స్ ఏమైతే చెప్తారో ఆ నడవడికలా మీరు నడుచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఆ ముసలి వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళు ఏడిపిస్తూ మీ దాన్ని మీరు పోతే మీ భవిష్యత్తు ఏమైపోవచ్చు ఆలోచించుకోండి. ఇదే స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూల్ అనేది మీరు పక్కన పెట్టండి. ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా మన ప్రభుత్వ స్కూళ్ళు ధీటుగా ఉండాలనే కాన్సెప్ట్తోనే మన లోకేష్ బాబు గారు మీ మంత్రి ఈ శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. మీరు వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా మెను ఇచ్చుంటారు. మీ ఇంట్లో పెట్టేదానికన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా ఎక్కడ పోయినా కానీ ఆ స్కూల్లో చూస్తా. ఈరోజు ప్రతి రోజు గుడ్డు ఇస్తామమ్మా, ఇస్తున్నారు కదా, అదే ఇంట్లో ఇస్తారా రోజు గుడ్డు? మా ఇంట్లో మాకే రోజు గుడ్డు, కాబట్టి మీకు రోజు ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ అనేది పక్కన పెట్టండి. ఈరోజు ప్రభుత్వం కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, పేదలకు లేనటువంటి రాష్ట్రం చేయాలంటే ఆ బిడ్డల భవిష్యత్తును బట్టి ఉంటుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా. అందుకనే మన లోకేష్ బాబు కూడా బ్రహ్మాండంగా బిడ్డలకి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తోనే మరి ఈ పిల్లలకు కానీ గర్భవతులు కానీ బాలింతలకు కానీ మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అలాంటిది లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే నేను మన పిల్లలకి వెళ్ళాను ప్రోగ్రాంకి, ఆడ గర్భిణీలకు ఇస్తా ఉన్నారు. నెలకు సరిపడా అన్ని రకాల వస్తువులు, మంచి క్వాలిటీ వస్తువులు. మీరు కూడా ఇళ్లలో ఆ క్వాలిటీ వాడరు కూడా. కాబట్టి ప్రభుత్వం చెప్పి మీరు సులభంగా చూడద్దు. ఈరోజు ప్రైవేట్ కన్నా కూడా ప్రభుత్వ స్కూల్స్ కానీ అన్నీ బాగున్నాయి. బిడ్డల భవిష్యత్తు కూడా ఆలోచించి చూస్తున్నారు. వాళ్ళు బాగుంటేనే చదువుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు నారా లోకేష్ బాబు కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.